వెల్కమ్ టు ముక్కంటి ఎడిషన్ భక్తి ఛానల్కి స్వాగతం. ఈరోజు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ ప్రత్యేకతలు తెలుసుకుందాం. భక్తి, శ్రద్ధ, విశ్వాసం కలిగిన పవిత్ర స్థలం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటి కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం. ఈ ఆలయానికి ఉన్న విశేషతలు భక్తుల మనసులను ఆకట్టుకుంటాయి. ఇంకా ఆసక్తికర విషయం ఏంటంటే, దేశంలో మరే ఆలయంలో లేని, మరే దేవుడికి లేని విధంగా ఇక్కడ ఆంజనేయ స్వామికి ఏడాదికి 2 జయంతులు జరుపుకుంటారు. అవును, ఏడాదికి అంటే సంవత్సరానికి 2 హనుమాన్ జయంతులు ఇక్కడ ఉంటాయి. 2 జయంతులు ఎందుకు అనే సందేహం అందరికీ కలుగుతుంది. ఎందుకంటే వాల్మీకి రామాయణం ప్రకారం హనుమంతుడు కార్తీక మాసంలో కృష్ణపక్ష చతుర్థి నాడు స్వాతి నక్షత్రంలో జన్మించాడు. ఈ రోజున చాలా ఆలయాల్లో హనుమాన్ జయంతి నిర్వహిస్తారు. అదే సమయంలో కొందరు చైత్ర పౌర్ణమిని జయంతిగా జరుపుతారు. దీన్ని చిన్న జయంతిగా పిలుస్తారు. ఈ రెండింటికి కారణం ఆలయంలోని స్వామి స్వరూపం. కొండగట్టులో ఉన్న ఆంజనేయుడు 2 ముఖాలతో ఉంటాడు. ఒకటి హనుమంతుడి ముఖం, మరొకటి నరసింహస్వామి ముఖం. ఇలాంటి స్వరూపం దేశంలో ఇంకెక్కడా లేదు. ఇది 600 సంవత్సరాల ప్రాచీన ఆలయం. 2 జయంతుల వేళ ఈ దేవాలయం ప్రత్యేక శోభని పొందుతుంది. ఆలయం ప్రత్యేకంగా అలంకరించబడుతుంది. భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారు. హనుమాన్ జయంతి రోజున కొండగట్టు స్వామిని దర్శించుకుంటే కష్టాలు పోతాయని, భయాలు తొలగిపోతాయని, ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని భక్తుల గాఢ నమ్మకం. ఇది కేవలం భక్తి క్షేత్రమే కాదు, ఆధ్యాత్మిక వైభవానికి నిలువెత్తు నిదర్శనం. మీరు కూడా వీలైనప్పుడు కొండగట్టు వెళ్ళి ఈ అనుభూతిని ఒకసారి అనుభవించి చూడండి. నమస్కారం.